పేదల ఇంట వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభను వెలికి తీయాలన్న ఆలోచనతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటల్లో ఆరితేరిన ఆనుముత్యాలు చాలా మంది వెలుగులోకి వచ్చారు. కర్రదుంగ వికెట్, చెక్కముక్క బ్యాట్, రబ్బరు బంతితో రబ్బరు చెప్పులేసుకుని ఆటలోకి దిగిన ఈ కుర్రాడి పేరు పవన్ కుమార్ అలియాస్ కిలాడ ఆనంద్ పాల్, ముద్దు పేరు కేఏ పాల్. ఆడుదాం ఆంధ్ర ముగింపు ఈవెంట్లో ఆడుదాం ఆంధ్ర ఆణిముత్యంగా కేఏ పాల్ పేరును సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా జామ్య మండలం అలమండకు చెందిన కిలాడ ఆనంద్ పాల్కు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆట అంటే పిచ్చి. స్కూలు గ్రౌండ్నే క్రికెట్ పిచ్చుగా మార్చుకున్నాడు. చెట్టు దుంగలే వికెట్లుగా కొయ్య బ్యాట్ పట్టుకుని రబ్బర్ బాల్తో గల్లీ క్రికెట్ ఆడే ఈ చిన్నోడు 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో ఐటీ వరకు చదివాడు. ఆ తర్వాత గల్లీ క్రికెట్తో ఫేమస్ అయ్యాడు. ఒక పంచేవా అని తిట్టేవారు. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. 10 ఇయర్స్ ఉండేటప్పటి నుంచి క్రికెట్ ఆడుకొని వచ్చాను. వీళ్ళు తిట్టడము కొట్టడము జరిగేవి, కానీ నేను కూడా వెళ్తాను చేస్తానని చెప్పి అలా క్రికెటే పట్టుకునేవాడిని. క్రికెట్ ఆడుకొని ఇప్పుడు ఎంతవరకు రాగలిగాను. ఆనంద్ పాల్ తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగాడు. క్రికెట్ ఆటపై మక్కువ పెంచుకోవడంతో ఎప్పుడూ గ్రౌండ్లో ఉంటామేంటని అమ్మమ్మ చీవాట్లు పెట్టేదట. అయినా సరే అమ్మమ్మకు టోకరా ఇచ్చి క్రికెట్ టోర్నమెంట్లో ఆటలాడేవాడినని చెప్తున్నాడు. చిన్నతనం నుంచే పేదరికంలో పెరిగిన ఆనంద్ పాల్ అమ్మమ్మకు ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ 3000 రూపాయలతోనే తాము జీవించేవారమంటున్నాడు. అంటే అమ్మమ్మ ఫంక్షన్ డబ్బులే యాక్చువల్గా, నేనైతే రాపి ఇచ్చేవాడిని కాదు, మాకు ఎవరు ఇచ్చేవారు కాదు. అమ్మమ్మ ఫంక్షన్తో అలాగా పెరిగాను. యాక్చువల్గా అయితే ఇంతవరకు రాగలిగానంటే మా అమ్మమ్మ ఫంక్షన్ డబ్బులతోనే వచ్చాను. నేనైతే ఇక్కడికి బయట మ్యాచ్కి వెళ్ళానంటే చెప్పేవాడిని కాదు, ఫుడ్ కూడా తినేవాడిని కాదు. జస్ట్ అంటే బయటికి వెళ్ళానంటే నన్ను ఒకరు తీసుకుని వెళ్ళేవారు, వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్ళేవారు. అటు నుంచి వచ్చేటప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానని చెప్పేవాడిని. అంటే చిన్నప్పుడు డాడీ చనిపోయారు, మమ్మీ రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది మమ్మీ. అప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగాను. అలాగే పెద్ద మామయ్య చిన్న మామయ్య ఇది చూసుకునేవారు. ఇప్పటిదాకా అలాగా జీవితం మొత్తం అలా గడుపుతూ వచ్చాను ఇంతవరకు. క్రీడలను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టారని తెలుసుకుని అలమండ క్రికెట్ టీంను సిద్ధం చేశామంటున్నారు కిలాడ ఆనంద్ పాల్ టీం సభ్యులు. ఫైనల్గా రాష్ట్ర స్థాయి పోటీ విశాఖపట్నంలో నిర్వహించినప్పుడు ఏలూరు టీంతో తలపడి ఓడిపోయామని వీరంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ప్రతినిధులు సెలక్షన్లోకి కిలాడ ఆనంద్ పాల్ ఎన్నిక చేయడం, ఆ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంతో అంతులేని ఆనందం కలిగిందంటున్నారు. నమ్మకంగా లేదు. ఒకేసారి మా వాడు ఇలా సెలెక్ట్ అయ్యాడు, ఇలాగా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేశాడు, ఇలా సెలెక్ట్ అయ్యాడని చెప్పగానే మాకు ఒకేసారి షాక్ తిన్నాం. మా మ్యాచ్ పోయినా సరే ఇలాగా మా వాడు ఇలా సెలెక్ట్ అయ్యాడని చెప్పగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. తర్వాత మా వాళ్ళందరూ ఫోన్ చేసి ఇలా మనోడు సెలెక్ట్ అయ్యాడు అంటే మాకు ఒకేసారి ఇదే అయిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణకు వెళుతున్న కిలాడ ఆనంద్ పాల్పై ప్రశంసలు కురుస్తున్నాయి. గ్రామ సచివాలయం నుంచి దేశస్థాయి క్రికెట్లకు అడుగు పెడుతున్నందుకు తమకు గర్వంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఈ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఈ కుర్రాడిని కిలాడ పవన్ కుమార్ అనే కుర్రాడిని అత్యుత్తమ ప్రతిభ కల్పించిన కారణంగా అతన్ని సెలెక్ట్ చేసి తర్ఫీదు ఇవ్వడానికి పూనుకున్నారు. ఇదంతటికీ కారణం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ క్రీడలు పెట్టడం వలన మాకు మంచి అవకాశం మా పల్లెటూరు కుర్రాడికి దొరకడం, ఇదంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సీఎం వైఎస్ జగన్ ఆలోచనతో మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న నిరుపేద ప్రతిభావంతులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అందుకు నిదర్శనం కిలాడ ఆనంద్ పాల్.